గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా జీవో జారీ చేశారు. తెలంగాణలో గ్రామ సర్పంచ్ల పదవీకాలం నేటితో ముగుస్తుంది. దీంతో ప్రత్యేక అధికారులను నియమించడమా లేక సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించడమా లేక తక్షణమే ఎన్నికలు నిర్వహించడమా అనే చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 136(3) కింద స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు జీవో జారీ అయింది. దీంతో రేపటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం అధికారులతో సమావేశం జరిగింది. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ రూపొందించిన ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, జెహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్, మున్సిపల్ డైరెక్టర్ దివ్య, మెట్రో ఎండీఎన్వి ఎస్ రెడ్డి, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని టీపీసీసీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమర్పించారు. గాంధీ భవన్ లో భువనగిరి పార్లమెంట్ 7 నియోజకవర్గాల నేతలతో కలిసి ఆయన దరఖాస్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, ఇన్సూరెన్స్ చైర్మన్ పవన్ మల్లాడి గారు, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ వచన్ మరియు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా గాంధీ భవన్ లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో 2004 నుంచి క్రియాశీలకంగా యువజన కాంగ్రెస్లో రాష్ట్ర విభాగం, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. నేను ఇంతకుముందు అధికార ప్రతినిధిగా, ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహారం చేస్తున్నాను. మీ అందరికీ నేను సుపరిచితున్నే. ఈరోజు నేను ఏదైతే నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు మొన్న ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, ఎవరైనా ఆశావాహులు ఉంటే వాళ్ళ నియోజకవర్గాలలో తరపున వాళ్ళ అప్లికేషన్లు గాంధీ భవన్లో ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు నేను ఇక్కడ భువనగిరి 14వ నెంబర్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం నుంచి నా అభ్యర్థిత్వానికి ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా నేను, మా అన్నలు ఇక్కడ, చాలా మంది యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు అందరూ కూడా ఇక్కడ అందరు నాకే కాదు, అంటే నేను ఒక అప్లికేషన్ ఇచ్చిన డెఫినెట్గా ఆర్గనైజేషన్ పరంగా పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారం ఉండాలని తెలియజేస్తూ సెలవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడిందని, ఈ జిల్లాకు గత ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. రేపు ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. తాను ఆదివాసీ బిడ్డనని, ఆదివాసులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాకు తనను ఇన్ఛార్జ్ మంత్రిగా వేయడం తన అదృష్టమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తన లక్ష్యమన్నారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది. వాస్తవానికి కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో ఇవ్వను కూడా ఇవ్వలేదు. ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టిరు నర్సులకు. ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచినీళ్ళు లేవు. మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులు వాస్తవాలు బయటికి తీయాలి. ఇంటింటికి నీళ్ళు ఇచ్చిరంటే ఇచ్చిరా, వందలాది గ్రామాలకు ఊళ్ళల్లో కనెక్షన్ లేదు. కాబట్టి రేపు ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును కూడా అక్కడ ఓపెన్ చేయబోతున్నారు. వారు సీఎం గారు చెప్తారు. వందలాది గ్రామాలలో అంగన్వాడీ సెంటర్స్ లేవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నేను మొన్న రివ్యూ చేసినప్పుడు ఏం జబ్బులు వస్తున్నాయంటే ఎనిమిక్, అంటే రక్తహీనత, పౌష్టిక విలువలు లేక, పౌష్టికారం లేక రక్తహీనతకు సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వెంటాడుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు.
అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలతో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించకపోవడం గమనార్హం. ఇంకోవైపు తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేసీఆర్ చాలా వరకు కోలుకున్నట్టుగా కనిపిస్తుంది. హ్యాండ్ స్టిక్ ఆధారంగా ఎవరి సహాయం లేకుండానే ఆయన నడిచారు. చాలా యాక్టివ్ గా కనిపించారు. ముఖ్యమంత్రిగా గత 10 ఏళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన కేసీఆర్ గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అట్లెళ్ళండి మీరు అట్లెళ్ళండి అమ్మా. పదవి విరమణ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. అయితే ప్రత్యేక కార్యదర్శులను నియమించడమా, లేక సర్పంచ్ల పదవి కాలాన్ని పొడిగించడమా, లేక తక్షణమే ఎన్నికలు నిర్వహించడమా నిర్ణయించాల్సి ఉంది. ఈ క్రమంలో సర్పంచ్ల పదవి కాలం ముగియడంతో కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 5 ఏళ్ల కాలం తెలంగాణ ప్రజానికానికి ఇతోధికంగా సేవ చేసిన గ్రామ సర్పంచులు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిదన్నారు. మీరు మరింత కాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ అంటూ ట్వీట్ చేశారు. సర్పంచ్ పదవికి కేవలం విరమణ మాత్రమేనని, ప్రజాసేవకు కాదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. పలు సందర్భాల్లో ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రేవంత్ రెడ్డి మంచి మిత్రులమని, ఇద్దరం టీడీపీ నుంచి వచ్చిన వాళ్లమని చెప్పారు. తాను రేవంత్ కలిస్తే తప్పేముందని అన్నారు. కీసర ఆలయం కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డిని కలుస్తానని ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అన్నారు. గోవాలో ఇప్పటికే తాను ఒక హోటల్ కొన్నానని మల్లారెడ్డి చెప్పారు. గోవాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని తెలిపారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్లో అయిందని చెప్పారు. మరోవైపు ఇటీవల కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి ఇదే తనకు చివరి టర్మ్ అని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని, ప్రజల ఆశీర్వాదంతో ఒకసారి మంత్రిగా చేశానని చెప్పారు. భవిష్యత్తులో రాజకీయాలు లేకపోయినా ప్రజాసేవ చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇప్పటి నుండి ఆట మొదలవుతుందన్నారు. కేసీఆర్ ఆట చూస్తారు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ స్టాఫ్ ఉద్యోగుల గత ప్రభుత్వంతో ఇచ్చినవే అని అన్నారు. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పారని, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. అబద్దాల పునాదులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టి ఇవాళ తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి నుంచి ఆట మొదలవుతుంది. ఈ ఆట ఎట్లుంటుందో ముందులో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 6596 ఉద్యోగాలని ఏవైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించినరో, పోయిన డిసెంబర్లో, ఈ డిసెంబర్ కాకుండా పోయిన డిసెంబర్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ రాసి పత్రాలన్నీ తయారు చేసి అన్నీ చేసుకొని అది ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మనం అప్పుడు రిలీజ్ చేయలేకపోతే కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకుపోయి ఏదో నువ్వు ఇచ్చినట్టు సినిమా బిల్డప్ ఇస్తే నీకు సిగ్గు శరము అనిపిస్తలేదా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు మాట మీద ఉంటా అని పదే చెప్తా ఉన్నావు కదా, నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి 1కి గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తామని, ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు మీరు ఎన్నికలలో. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి కలిశారు. కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై ఆయన ప్రస్తావించారు.
ముఖ్యంగా 118 జీవో మీద పోస్టింగ్ ఆర్డర్స్ సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ వద్ద మిగిలిపోవడం జరిగిందని వాటిని అందరికీ పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే రోషన్ దావులా కాలనీ విషయం కూడా చాలా రోజులుగా పెండింగ్ లో పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. అలాగే హయత్ నగర్ సర్వే నెంబర్ 255 అసైన్మెంట్ ల్యాండ్ విషయం కూడా చర్చకు రావడం జరిగింది. అలాగే మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 93/1 నందు ప్రభుత్వ భూమి దాదాపు 2 ఎకరాల 20 గుంటలు ఉంటే ప్రస్తుతానికి 20 గుంటలు మాత్రమే చూపిస్తుందని తెలిపారు. కావున దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి రిసర్వే చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటించిన కమిషనర్ రోడ్ రోజ్ పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, 36 చెక్పోస్ట్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన కమిషనర్ ఆదేశించారు. అవసరమైన చోట ఫ్లైఓవర్ గ్రేడ్ సెపరేటర్లు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. చంచల్గూడ నుంచి సంతోష్ నగర్ మార్గంలో జీహెచ్ఎంసీ అధికారులు స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సైదాబాద్ హనుమాన్ దేవాలయం నుంచి వెళ్లే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోడ్ రోజ్ కు భాగ్యనగర్ జిల్లా బీజేపీ కార్పొరేటర్లు వినతి పత్రం అందజేశారు. సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై నుంచి స్టీల్ బ్రిడ్జి వెళ్లడంతో హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. స్టీల్ బ్రిడ్జి హనుమాన్ దేవాలయంపై వెళ్లడం అపచారమన్నారు. అత్యంత పురాతనమైన దేవాలయంలో శివుడు, గణనాథుడు, నవగ్రహాలు ఉన్నాయని కార్పొరేటర్లు అన్నారు. వాటిపై నుంచి ఫ్లైఓవర్ వెళ్లడం మంచిది కాదన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, ఎస్ఆర్టీపీ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వివరాలు తెప్పించుకుని న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని అన్నారు. ఒకవేళ దేవాలయంపై నుంచి వెళ్లే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆపకపోతే ప్రాణాలు అర్పిస్తామని కార్పొరేటర్లు తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ నరాల దేవేందర్ నేతృత్వంలో నూతన ఓమయ్యప్ప వాషింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దీనిని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కోపుల నరసింహ ప్రారంభించారు. మన్సూరాబాద్ హయత్ నగర్ బొమ్మల గుడి వైపు వెళ్లే ప్రధాన రహదారి పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ వాషింగ్ సెంటర్ అందుబాటులో ఉండే విధంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. తమ వద్ద ఫామ్ వాష్, ఫుల్ బాడీ వాష్, ఇంటీరియర్ డీప్ క్లీన్ వాష్ మరిన్ని సౌకర్యాలు కలవు అని, కావున సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ కార్పొరేటర్ కల్లెం జీవన్, లెక్చరర్స్ కాలనీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ను శాల్వతో సత్కరించారు. తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకోవడంలో ఇంద్రసేనారెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2005లో అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని తొలిసారిగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెనుక అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇంద్రసేనారెడ్డిదే ప్రధాన భూమిక అని పార్టీ వర్గాలు తెలిపాయి. ముక్కుసూటి మనిషిగా వివిధ కీలక అంశాలపై నిక్కచ్చిగా వ్యవహరించే నేతగా గుర్తింపు ఉన్న ఆయన పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో తన వంతు పాత్ర పోషించారని వివరించాయి. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడిగా ఆయన ముద్ర వేసుకున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు. యుఎస్ఏ కెనడా స్టడీ ఎక్స్పోను ఫిబ్రవరి 3న తాజ్ వింతలో నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడలోని పోస్టర్ను ఆవిష్కరించారు. వివిధ బ్యాచిలర్స్, మాస్టర్స్, పీహెచ్డీ కోర్సుల కోసం దరఖాస్తులు, అడ్మిషన్ అవసరాలు, అర్హత, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి 100+ యుఎస్ఏ విశ్వవిద్యాలయ ప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 1000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వందలాది మంది విద్యార్థులు స్పాట్ అసెస్మెంట్లు అర్హులైన విద్యార్థులకు ఇవ్వబడతాయని తెలిపారు. యుఎస్ఏ అండ్ కెనడా నుంచి 100కి పైగా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీటితో పాటు ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్రెడెన్షియల్ ఇవాల్యుయేషన్ కంపెనీస్ ఇవన్నీ కలిపి వెబ్స్టర్ ప్రెజెంట్స్ యుఎస్ఏ కెనడా స్టడీ ఎక్స్పో చేస్తున్నాము. ఈ ఎక్స్పోలో స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్కి ఫ్రీ ప్రాసెసింగ్ చేయబోతున్నాము. అలానే $1 million కన్నా ఎక్కువగా స్కాలర్షిప్స్ ఇవ్వబోతున్నాము. అండ్ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేనట్టుగా ఆన్ స్పాట్ ఆఫర్ కన్ఫర్మేషన్స్ ఇవ్వబోతున్నాము స్టూడెంట్స్కి. స్టూడెంట్ ప్రొఫైల్ చూసి స్టూడెంట్కి యూనివర్సిటీ మ్యాచింగ్ చేసి అప్పటికప్పుడే స్టూడెంట్ వెదర్ హీ ఈజ్ అడ్మిటెడ్ ఆర్ నాట్ అనే కన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాము. అలానే కొన్ని యూనివర్సిటీస్ గ్లోబల్ ట్రీతో పార్ట్నర్షిప్ చేసి
అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఎవరైతే క్లాస్ 12 పూర్తి చేసి ఉన్నారో వాళ్ళకి ఇన్ స్టేట్ ట్యూషన్ ఫీ, అంటే డొమెస్టిక్ స్టూడెంట్స్కి ఎవరికైతే యూఎస్లో చదివే స్టూడెంట్స్కి ఎంతైతే ట్యూషన్ ఫీజు ఉండబోతుందో అదే ఫీజుతో ఇండియన్ స్టూడెంట్స్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్కి అవసరమయ్యే కోర్సెస్ అవైలబుల్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిలో తక్కువ ఫీజుతో అంటే 20 లక్షలకి లోపుగానే వాళ్ళు మాస్టర్స్ అక్కడ పూర్తి చేయగలిగే ఆప్షన్ ఉన్న యూనివర్సిటీస్ మేము అలో చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ 2023 లక్కీ డిప్లో రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్కు చెందిన రైతు జంగారెడ్డి 1 కిలో గోల్డ్ గెలుచుకున్నారు. రైతు జంగారెడ్డి 2023 సంవత్సరంలో దిల్షుక్ నగర్ జోన్ అలుకాస్ జ్యువెలర్స్ లో కొంత బంగారం కొనుగోలు చేశారు. ఈ సమయంలో ఇండియా జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ కూపన్ను రైతు జంగారెడ్డి తీసుకున్నారు. దీంతో ఆయన కిలో బంగారం గెలుచుకున్నారు. బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోస్ అలుకాస్ డైరెక్టర్ పాల్ అలుకా, ఆల్ ఇండియా జెమ్ మరియు జ్యువెల్ డొమెస్టిక్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ మోహన్ లాల్ జైన్, జేఎంజీ సీనియర్ రీజనల్ మేనేజర్ వెంకటరామన్ విచ్చేశారు. కిలో బంగారాన్ని లక్కీ డిప్ విజేత రైతు జంగారెడ్డికి ప్రదానం చేశారు. 62 లక్షల విలువ గల బంగారం బహుమతి అందచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే మేము ఇక్కడ తీసుకోవడానికి ఫస్ట్ అన్ని స్టోర్స్ విజిట్ చేసినాం. కాకపోతే ఇక్కడ మన జోస్ అలుకాస్లో డిజైన్ మాకు చాలా బాగా నచ్చింది. అంటే ప్రైజెస్ ఈనంగా మాకు కొంచెం రీజనబుల్గా మంచిగా చూపించడం కానీ ఆ డిజైన్ ఆ మేకింగ్ మాకు చాలా బాగా అనిపించింది. మాకు ఇక్కడ మేనేజర్ గారు ఫస్ట్ ఇది రాగానే మా ఇంటి దగ్గరికి వచ్చి చెప్పారు ఇట్లా వచ్చింది మీకు అంటే మేము నమ్మకపోతే ఇక మేనేజర్ గారు ఇట్లా చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మాకు వచ్చిందంటే ఇప్పటికైనా నమ్మాలనిపించడం లేదు. అంటే 1 kg అంటే అది జోక్, అది అసలు నార్మల్ నమ్మలేము అసలుకి. మేము ఇక్కడ తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చినందుకు Monlal Jain, National Director, All India Gem and Jewelry Domestic Council. Our head office, we are based in Bombay. Now, throughout India, we have got 5 lakh jewelers. This is the only body who works for the jewelry industry and to sales promotion, transparency. And we work with government, whatever. And to this India Jewelry Shopping Festival is one of the top sales promotion scheme in the world. Our committee has done. ఇది హైదరాబాద్లో ఈ ప్రైజ్ ఈ జోష్ అలుకాస్ షాప్లో జంగిరెడ్డి గారికి వచ్చింది. ఇది చాలా ఆనందం, అదృష్టమైన క్షణం. వీఆర్ ఆల్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ సార్. మా కస్టమర్ ఎవరైతే ఉన్నారో జంగారెడ్డి గారికి ఈ 1 kg బంగారం రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. 1 kg అంటే ఇది నార్మల్ ఆర్డినరీ ఫిగర్ కాదండి. ఎందుకంటే నియర్ అబౌట్ 62 lakhs రూపీస్ వర్తున్న 1 కిలో బంగారం ఈ రోజున ఎవరైతే డైరెక్టర్ గారు జైన్ గారు ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా, అదేవిధంగా మా జోస్ అలుకాసు డైరెక్టర్ గారు పాల్ గారి చేతుల మీదుగా ప్రదానం చేయటం అనేది జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన వీళ్ళందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాము. సార్ చెప్పారు ఇందాక జంగారెడ్డి గారు, నేను మట్టి పని చేసుకొని ఇచ్చేసే ఒక నార్మల్ ఫార్మర్ని, ఆ విధంగా నాకు ఈ రోజున ఈ గిఫ్ట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సో మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే పేదవాళ్ళని కాదు, ఎవరని కాదు, ఇదేంటంటే ఒక గిఫ్ట్ అనేది ఏంటంటే మనకు అనుకోకుండా వచ్చేదే లక్కీ అండి. ఎందుకంటే ఎవరికి వస్తుంది, ఏ టైంలో ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఎందుకంటే ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసి పర్చేజ్ చేయలేదు. ఎందుకంటే ఆయన మాకు రెగ్యులర్ కస్టమరు. అదేవిధంగా మన షోరూంలో ఉన్న ఇన్నోవేటివ్ డిజైన్స్ కానీ అది అంతా కూడా ఇష్టపడి ఆయన రెగ్యులర్గా రావటం అనేది జరిగిందనమాట. సో ఆ విధంగా ఈయనకి ఈ రోజున 1 కిలో బంగారం ఆయనకి లక్కీ డీప్ విన్నర్ ద్వారా ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం సార్, నా పేరు జంగారెడ్డి, కొంగర్ నుంచి వచ్చింది. నేను ఒక 4-5 సంవత్సరాల బట్టి ఇక్కడనే కొంటున్నాను. గోల్డ్ ఏది కొనాలని ఇక్కడనే ఉంటుంది. చాలా బాగా డిజైన్లు కూడా బాగుంటుంది, గ్యారంటీ కూడా ఇస్తాడు. అన్న బాగా పరిచయం నాకు. ఆ అన్న ఉంటేనే కొంటా, లేకపోతే వెళ్ళిపోతాను. అంటే అప్పటి నుంచి కూడా అన్న మంచి పరిచయం, మంచిగా నీట్గా మాట్లాడతాడు, మనకి ఏది కావాలో నాకు చూపిస్తాను. ఈ లక్కీగా అయినందుకు చాలా సంతోషపడుతుంది. నేను ఒక గరీబ్ రైతు కూలిని బట్టి తీసుకొని బతాను, కూరగాయలు పండించుకొని బతాను. అలాంటిది వచ్చిందంటే నాకు ఇలా జయాలకాస్ వల్ల జోస్ అలుకాస్ వల్ల ఉన్నాం. నాకు వచ్చింది ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. లక్ష్మి మా ఇంటికి వచ్చింది. తెలుగు అందరికీ నమస్కారం. సో వీఆర్ హ్యాపీ టు బి హియర్ ఫర్ దిస్ IHSF organized event. So it's a genius initiative. We have done for the first edition last year.
So we have done this similar edition some 10 years back in the name of Black Lakshmi. This procession was a super success with all the support of the retailers. Of course, Jones also supported in a big way. We congratulate the winner. So it was won as 1 kg gold. So we thank one and all. Thank you very much on behalf of GJC, the convener PSJNG, Apna Wanda JNG, the director of GJC. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని యునైటెడ్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాజారాం యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఇటీవల కవిత డిమాండ్ చేశారని అన్నారు. ఇది రాజకీయ డిమాండ్ కాదని ప్రజల ఆకాంక్ష మేరకే స్పీకర్ ని కలిసి వినతి పత్రం అందజేశారని తెలిపారు. ఈ నెలలో ఇందిరా పార్క్ లో మహాధర్నా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో బీసీ శాఖ మాత్యులుగా బీసీ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీరు మినిస్టర్. రాష్ట్ర ఆశయ సాధనకు ఎవరు చేసినా ముఖ్యమే. అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు మీరే డిమాండ్ చేస్తే మరి మీకు ఇబ్బందులు వస్తాయని మీరు మాట్లాడలేకపోతున్నారా? జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి మీరు ముఖ్యమంత్రి గారిని అడగాల్సినటువంటి ధైర్యం మీలో లేదు. కానీ ఈరోజు బయట మేము డిమాండ్ చేస్తున్న వాళ్ళని విమర్శించడం ఎంతవరకు మీకు భావ్యం అవుతుంది? రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం, రూపకల్పన కోసం అందరం సమావేశం కావడం జరిగింది. అందులో నా ఫోన్ ద్వారానే నా ఫోన్లో ఉన్న నంబర్ ద్వారానే కంచి ఐలయ్య గారికి ఫోన్ చేయడం కూడా జరిగింది. కానీ నిన్న కంచి ఐలయ్య గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్సీ కవిత గారి మీద అవాకులు చెవాకులు పేల్చడం, అత్యంత హేయంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి సానుకూలమైనటువంటి ప్రకటన చేయకుండా, మేము ప్రకటించమని చెప్పకుండా దాటవేసే ధోరణితో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీరావు లాంటి వాళ్ళు వ్యంగ్యాస్త్రాలతోటి ఒక మహిళను చూడకుండా మరి ఈ విషయాన్ని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ స్థాపన గురించి మాట్లాడకుండా జాగృతి అధ్యక్షురాలు కవిత ముచ్చకు తిప్పి ఏదో రాజకీయ ఎజెండాలో భాగంగా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడి తప్పించుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బీసీలకు ఎవరైతే మహాత్మా జ్యోతిబా పూలే ఒక ఆదర్శపాయుడు, బీసీ కులాలందరూ కూడా ఒక దేవునిగా మా బీసీ కులాలలో జరిగినటువంటి ఈ ఏదైతే హేళన ఉందో, ఈ బీసీ కులాలను ఏవైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయో వాళ్ళందరికీ ప్రతీకగా ఆత్మగౌరవంగా భావించే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వణుకు పుడుతుంది అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కవిత గారిపైన మీరు అవాకులు చెవాకులు వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శిస్తూ మీ మంత్రులు అయినటువంటి ఖబర్దార్ మంత్రి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఏదైనా వ్యక్తిగతమైనటువంటి విమర్శలుంటే ఒకటే గౌరవప్రదంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వ్యక్తిగత విషయాలను వ్యంగ్యంగా ప్రదర్శిస్తూ మా బీసీలందరికీ ఆత్మబంధువైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ అంశాన్ని మీరు వీధి పాలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ లో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎంవి రమణారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను సొసైటీ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. యువ కళాకారులను ప్రోత్సహించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశవ్యాప్తంగా ఉన్న యువ కళాకారులు పెయింటింగ్స్ ని ఏర్పాటు చేశారు. 15 రోజుల పాటు ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, నుమాయిష్ కు వచ్చే సందర్శకులు వాటిని తిలకించవచ్చని పేర్కొన్నారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి దాదాపు 200 మంది కళాకారులు మాకు అప్లై చేస్తే అందులో కొన్ని స్క్రూటనైజ్ చేసి సో మంచిగా ఉన్నటువంటి వర్క్స్ని, ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వర్క్స్ని దాదాపు 100కు పైగా వర్క్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని అవార్డులు, అంటే దాదాపు 25 అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్
మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 35,000, 30,000 అండ్ 25,000 క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీలో చాలామంది ఉన్నతమైనటువంటి కళాకారులు అవార్డులు స్వీకరించడం జరిగింది. హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ యొక్క ప్రధాన ఉద్దేశం యువ కళాకారుల్ని ప్రోత్సహించడం, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకుని పోయే విధంగా, సో ఇండియాలో ఒక మంచి పేరు సంపాదించుకునే విధంగా మా ప్రోత్సాహం అనేది ఎక్కువ ఉంటుంది.